మరినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని, మీరు పొందే జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. అష్టసిద్ధులు అంటే 8 సిద్ధులు అంటే ఏంటి? అది మనం తెలుసుకోవాలి. అణిమ, అణిమ 2, మహిమ 3, గరిమ 4, లఘిమ 5, ప్రాప్తి 6, ప్రాకామ్య 7, ఈశత్వ 8, వశిత్వ అనేవి ఆ అష్టసిద్ధులు. మన పురాణ ఇతిహాసాల్లో హనుమంతుడు లాంటి మహాపురుషులు ఈ సిద్ధుల్ని ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఆకారాన్ని తనకు నచ్చిన రీతిలో సూక్ష్మంగా మార్చుకోవటం అణిమ సిద్ధి. తమ నిజరూపము కన్నా అతిపెద్ద ఆకారాన్ని దాల్చడమే మహిమ. శ్రీ హనుమాన్ ఇవి చేస్తూ ఉంటారు. ఆంజనేయుడు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు ఈ సిద్ధులను ప్రదర్శించాడు. ఇక గరిమ సిద్ధి అంటే కోరుకున్నంత బరువును పెరగటం. శ్రీకృష్ణుడు బాల్యములో ఈ సిద్ధిని ప్రదర్శించాడు. ఎప్పుడు? తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో తనను అపహరించుకుపోవాలని చూసినప్పుడు బాలకృష్ణుడు గరిమ సిద్ధిని ప్రదర్శించి బరువుని పెంచుకొని ఆ అసురుడిని సంహరించాడు. తేలికగా అయిపోయి ఆకాశంలో విహరించటం లఘిమ సిద్ధి. మన భాగవతము వంటి పురాణాల్లో రామాయణం వంటి ఇతిహాసాల్లో ఈ సిద్ధిని ప్రదర్శించిన పాత్రలు మనకు కనిపిస్తాయి. తమకు నచ్చిన వాటిని పొందగలగటం ప్రాప్తి సిద్ధి. ఇక ప్రాకామ్య సిద్ధి అంటే ఎక్కడో జరుగుతున్న విషయాలు తెలియటం. ప్రాకామ్య సిద్ధి అంటే ఎక్కడో జరుగుతున్న విషయాలు తెలియటం, ఎక్కడో మాట్లాడుకుంటున్న విషయాలు కూడా వినిపించటం. ఆకాశ గమనం లాంటి దివ్య శక్తుల్ని పొందటం. పంచభూతాలతో కూడిన సృష్టి పైన ఆధిపత్యాన్ని సాధించడమే ఈశత్వ సిద్ధి. రాక్షసులు అత్యధికంగా ఈ సిద్ధి కోసం ఘోర తపస్సులు చేస్తూ ఉంటారు. ఆఖరిదైన వశిత్వ సిద్ధి అంటే మనుషులతో సహా అన్ని జీవరాశుల్ని తమ వశం చేసుకోవటం, తమకు నచ్చినట్లు ప్రవర్తించేలా ఆధీనంలోకి తెచ్చుకోవటం. అయితే ఈ అష్టసిద్ధుల వల్ల ప్రాపంచికంగా ప్రయోజనం పొందవచ్చేమో కానీ
ఆధ్యాత్మికంగా ఎలాంటి పురోగతి ఉండదు. అందుచేతనే శ్రీకృష్ణుడు అర్జునునితో అష్టసిద్ధులు మోజులో పడిన వాడు నన్ను పొందలేడని తెలుసుకో అన్నాడు. సిద్ధులు లభిస్తే అహంకారం వస్తుంది. అహంకారం భగవంతుని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి ఆ వ్యక్తికి అహంకారంతో రాదు. కాబట్టి ఈ భావనతోనే గురుదేవులు శ్రీరామకృష్ణులు కూడా సిద్ధులను కోరుకునేది హీనులే. వారు వ్యాధుల నయము చేయటము, వ్యాజ్యాలు గెలిపించటము, నీళ్ల మీద నడవటము తదితర సిద్ధులను కోరుకుంటారు. పేరు ప్రతిష్ఠలతో వారు భ్రష్టులైపోతారు. అందుకే అవి హేయమైనవి అని రామకృష్ణ పరమహంసుల వారు అంటూ ఉండేవారు. అందుకే ఆ అవతార పురుషుడు అన్ని సిద్ధులను కలిగి ఉన్నా జనుల్ని ఆకర్షించడానికి వాటిని ఎన్నడూ ప్రయోగించలేదు. ఇది అష్టసిద్ధుల విషయం. ఈ జ్ఞానం కూడా మీకు ఉండాలని నేను తెలియజేశాను. ధన్యవాదాలు.